నెలకి కేవలం 95,000 జీతం సంపాదిస్తున్న ఒక వ్యక్తి 100 కోట్ల ఆస్తి కూడబెట్టాలంటే ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటో తెలుసా? ఏం లేదు. ఫస్ట్ పోలీస్ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరాలి. ఆ తర్వాత ఒక భారీ అవినీతి ఆఫీసర్గా అవతారం ఎత్తాలి. దీనికి మీకు ఏదో ఒక పెద్ద డిఐజీ స్థాయి పదవి కూడా అక్కర్లేదు. ఒక డిఎస్పీ అయితే చాలు. నమ్మశక్యంగా లేదా? అయితే ఈ రోజు మనం మన దేశంలోని ఇద్దరు భారీ అవినీతి తిమింగలాల జాతకాలు చూద్దాం. మొదట ఉత్తరప్రదేశ్ కథకు వస్తే, ఈయన పేరు రిషికాంత్ శుక్లా, ఒక డిఎస్పీ. ఇటీవలే ఈయన అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యారు. ఈయన దగ్గర దొరికిన సంపద చూస్తే కళ్ళు తిరగాల్సిందే. దాదాపు 92 కోట్ల విలువైన కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి ఈయన ఏకంగా 33 షెల్ కంపెనీలు నడిపిస్తున్నాడు. లెక్కలేనంత బంగారం, వెండి, కోట్లాది రూపాయల నగదు ఈయన ఇంటి నుండి బయటపడ్డాయి. కేవలం ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఇంత భారీ స్థాయిలో దోచుకున్నాడంటే ఆ వ్యవస్థలో అవినీతి ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యూపీ కథ ఇట్లా ఉంటే, పక్కనే ఉన్న బీహార్లో ఒక ఐఏఎస్ అధికారి కథ ఇంకా వెరైటీగా ఉంది. ఈయన పేరు సంజీవ్ హాన్స్. ఈయన అవినీతి తీరు ఎలా ఉంటుందంటే, పెద్ద మనుషుల పెళ్లి కట్నాల గురించి మాట్లాడుకున్నంత క్లియర్గా ఉంటుంది. ఈయన దగ్గర దొరికినవి ఒక మెర్సిడీస్ బెంజ్ కారు మరియు 70 lakhs విలువైన 15 లగ్జరీ వాచెస్. ఒక ఎమ్మెల్యే భార్య అకౌంట్ నుంచి ఈయనకు 3,80,00,000 బదిలీ అయ్యాయంటే ఆయన పవర్ ఏంటో చూడండి. 7 స్థిరాస్తులు, 20 లక్షల విదేశీ కరెన్సీ మరియు భారీగా బంగారం, వెండి బయటపడ్డాయి. పాపం బీహార్ ఒక పేద రాష్ట్రం కావడంతో ఈ ఐఏఎస్ గారు కేవలం 25 కోట్లే అవినీతి చేయగలిగారు. సో ఇది యూపీలో ఐఏఎస్ ర్యాంక్ లేకపోయినా ఒక డిఎస్పీ 100 కోట్లు దోచుకోగలరు. బీహార్లో ఐఏఎస్ ర్యాంక్ ఉన్న 25 కోట్లు చేయగలరు. ఇక్కడ ర్యాంకుతో సంబంధం లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రజల సొమ్మును మోసేయడమే వీరి పని. నెలకు 95,000 జీతం తీసుకున్న ఒక వ్యక్తి 100 కోట్లు సంపాదించడం అసాధ్యం. కానీ మన వ్యవస్థలో ఉన్న లొసుగులు ఇలాంటి వారికి వరంగా మారుతున్నాయి. వీరు దోచుకుంటున్న ఈ కోట్లాది రూపాయలు మనం కడుతున్న పన్నులే. అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధులు ఇలా ఆఫీసుల జేబులోకి వెళ్తున్నాయి. ఇలాంటి అవినీతి అధికారుల వల్ల దేశం ఆర్థికంగా కుంగిపోతుంది. కఠినమైన శిక్షలు పడినంత వరకు ఈ పరిస్థితి ఆగదు. ఇలాంటి ఆఫీసర్ల గురించి మీరేమనుకుంటున్నారు?